వెల్కమ్ బ్యాక్. ముందుగా ఈనాడు దినపత్రికలను హైలైట్స్ చూద్దాం. ఆనందంగా ఉండు, గుండె చల్లగుండు, ఆశావహ దృక్పథంతో శరీరంలో ఇన్ఫ్లమేటరీ మార్కర్ల తగ్గుదల, కుటుంబం స్నేహితులతో గడపడము మేలు చేస్తుంది. చైనా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి, ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆంజనేయులు అన్న వార్త. ఎందుకంటే నేడు ప్రపంచ హృదయ దినోత్సవం అన్నమాట. ఇక కళ్ళు లేని కమిటీలు, అడ్డగోలు దోపిడీలు, టీటీడీ కమిటీలని కీలు బొమ్మలుగా మార్చేసిన జగన్ ప్రభుత్వం చైర్మన్ ఈవో చెప్పిన దానికి తందానా అనాల్సిందే. కొనుగోలు, సివిల్ పనులకు ఇష్టారాజ్యంగా ఆమోదాలు, నెయ్యి టెండర్ను అప్పుడే అడ్డుకుంటే అనర్థం జరిగేది కాదు అన్న వ్యాఖ్యం చూస్తున్నాం. ఇక కల్తీ నెయ్యిపై దర్యాప్తునకు సిట్ సిద్ధం. తిరుపతి చేరుకున్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి బృందం, కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన, నేటి నుంచి 3 బృందాలుగా దర్యాప్తు అన్న వార్త. ఇక హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా హతం, మాటు వేసి మట్టుబెట్టిన ఇజ్రాయెల్, అతని కుమార్తె ఐఆర్జీసీ డిప్యూటీ కమాండర్ సహా పలువురు సీనియర్ హెజ్బొల్లా నేతలు హతం. ఇజ్రాయెల్ నియంత్రణలో బీరూట్ విమానాశ్రయం. ఇక తీవ్ర ప్రతీకారం తప్పదంటున్న రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్న వార్తను చూడొచ్చు. ఇక మరో వార్తను చూద్దాం. 87 సెంట్ల స్థల పరిహారానికి 42 ఏళ్ల పోరాటం, 81 ఏళ్ల వయసులో హైకోర్టులో వృద్ధుడి విజయం, ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశాలు అన్న వార్తను చూడొచ్చు. ఇంకా మరికొన్ని వార్తలు ఉన్నాయి. స్వర్ణాంధ్ర సాధనకు సూచనలు ఇవ్వండి, ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు అన్న వార్త. ఇక 45 రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన నివేదిక, ప్రజావేదిక ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ అన్న వార్తను చూడొచ్చు. ఇక మరోవైపు రాష్ట్రానికి మళ్లీ లులు గ్రూప్, జగన్ తీరు నచ్చగా వెళ్లిన సంస్థ, చంద్రబాబు సీఎం కావడంతో తిరిగి రాక సీఎంతో ఆ సంస్థ చైర్మన్ యూసఫ్ అలీ బృందం భేటీ, సాదర స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవాడ, విశాఖ, తిరుపతిలో మాల్స్, మల్టీప్లెక్స్ లో అన్న వార్తను చూడొచ్చు. ఇక మరో వార్తా పత్రికలోని హైలైట్స్ చూద్దాం. నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై బెంగళూరులో కేసు నమోదైంది. ఎన్నికల బాండ్ల పేరిట కోట్లు దోచుకున్నారంటూ జనాధికార సంఘటన ఫిర్యాదు చేసిందన్న వార్తను చూడొచ్చు. ఇక భారత టీ20 జట్టులో నితీష్ కుమార్ రెడ్డి బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి స్థానం లభించింది అన్న వార్తను చూస్తున్నాం. ఇక డిప్యూటీ సీఎం గా ఉదయనిధి, తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి లభించింది అన్న వార్త. ఇక అమెరికాలో హెలెన్ విధ్వంసం, భీకర హెలెన్ తుఫాను ఫ్లోరిడాతో పాటు ఆగ్నేయ అమెరికాలో విధ్వంసం సృష్టించింది. వివిధ ఘటనల్లో 72 మంది చనిపోయారన్న వార్తను చూడొచ్చు. ఇక ఆ పార్టీలు రాజ్యాంగ శత్రువులు, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు భారత రాజ్యాంగానికి అతిపెద్ద శత్రువులని ప్రధాని విమర్శించారు అన్న వార్త. ఇక నస్రల్లా మృతి అన్న హెజ్బొల్లాకు సంబంధించిన న్యూస్ చూస్తున్నాం. ఇక దేవుడా రాష్ట్రాన్ని రక్షించు, తిరుమల పవిత్రతను మంట గలుపుతూ సీఎం చంద్రబాబు ఘోర అపచారం, బాబు పాపాల ప్రక్షాళన కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల పూజలు అన్న వార్తను చూడొచ్చు. ఇక అమ్మవారి సేవలో సిజేఐ, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ధ్వజ స్తంభానికి మొక్కుతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దంపతులు అన్న వార్తను చూస్తున్నాం. ఇక వక్ఫ్ సవరణ బిల్లుకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం, హైదరాబాద్ లో జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్కు రాతపూర్వకంగా స్పష్టీకరణ అన్న వార్త. ఇక ఆటోమేటిక్ ఫైర్ డిటెక్టర్లు అత్యవసరం, ప్రమాద సమయంలో అలారం వ్యవస్థ ఉండాలి అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరోవైపు న్యాయ పోరాట యోధుడు 5003 కోసం 42 ఏళ్లుగా పోరాటం, చివరకు విజయం సాధించిన 81 ఏళ్ల వృద్ధుడు అన్న వార్తను చూడొచ్చు. ఇక మరోవైపు ఎందుకీ రాద్ధాంతం, ఏ నివేదికలో నిరూపణ కాకుండానే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం తగదు, చంద్రబాబు పచ్చి అవకాశవాది, తన స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం, సీఎం చంద్రబాబు తిరుమలను వివాదాస్పదంగా మార్చడం సరికాదు అన్న వ్యాఖ్యలను చూడొచ్చు. ఇక మరో వార్తాపత్రికలను హైలైట్స్ చూద్దాం. రంగంలోకి సిట్, నాటి ఈవోలు చైర్మన్లకు నోటీసులు అన్న వార్తను చూడొచ్చు. ఇక కూటమిలో కమిషనర్ చిచ్చు, ధర్మవరం మున్సిపాలిటీలో ముదిరిన వివాదం, కమిషనర్ మల్లికార్జునకు వ్యతిరేకంగా టీడీపీ ఆందోళన, అధికారి నియామకాన్ని సమర్థించుకున్న మంత్రి సత్యకుమార్, మంత్రి తీరుపై మండిపడ్డ టీడీపీ శ్రేణులు, కాన్వాయ్ అడ్డగింత, వైసీపీ హయాంలో వేధించిన అధికారి తమకు వద్దని నినాదాలు అన్న వార్తను చూస్తున్నాం. ఇక డిప్యూటీ సీఎంగా ఉదయనిధికి సంబంధించిన వార్త. ఇక వెంకటరెడ్డి లాంటి తీగలే కాదు, ప్యాలెస్ లోని డొంకలు కదలాలి, 1000 కోట్లు దోచుకున్న ఘనాపాటి ఎవరో ప్రజలందరికీ తెలుసు, పెద్ద తిమింగలాన్ని పట్టుకునేలా దర్యాప్తు సాగాలి, సహజ వనరుల దోపిడీపై సిబిఐ విచారణ కోరండి అన్న షర్మిల వ్యాఖ్యలను చూడొచ్చు. ఇక కేంద్ర మంత్రి నిర్మలపై కేసు అన్న వార్త మరోవైపు. ఇక
పకడ్బందీగా పథకాల అమలు సీఎం చంద్రబాబు లక్ష్యాలను సాధించేలా అడుగులు ప్రజలకు మేలు చేసేలా మా ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్రానికి తగిన నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం. వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్వీర్యం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. ఇక ఢిల్లీలో బాబు బ్రాండ్ 100 రోజుల్లో ఇన్ని నిధులు అద్భుతం. ఇప్పటికే 60,000 కోట్లకు సమ్మతి తెలిపిన కేంద్రం. పెట్రో కారిడార్ కు మరో 60,000 కోట్లు వస్తాయి. అమరావతి సహా 30 చోట్ల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం. అర్హులుంటే రాష్ట్రానికి 5 నుంచి 10 లక్షల పక్కా ఇల్లు మంజూరు. ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం చేయనున్నామని కేంద్ర మంత్రి పేమసాని చంద్రశేఖర్ చెప్పిన వ్యాఖ్యలు ఇవి. ఇక హెజ్బుల్లా చీఫ్ నస్రుల్లా హతం అన్న వార్త ఓవైపు. ఇక వరద సహాయక చర్యలు బేష్ మీలాంటి పనితీరు ఎక్కడా చూడలేదు. చంద్రబాబుతో భేటీలో బీజేపీ నేత సిద్ధార్థనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక లులు బ్యాక్ టు ఏపీ అన్న వార్త మరోవైపు. ఇక నెయ్యి నిప్పు లడ్డు వివాదానికి రాజ్యం పోసిన జగన్. హిందుత్వ దేశంపై అనుచిత వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టిన వైఎస్ జగన్. ఇతర రాష్ట్రాలకు పాకిన నిరసనలు అన్న వార్త. ఇక బెంగళూరుకు జగన్ ఆలయాల పూజలకు స్పందన అంతంతే. బాబాయ్ హత్య జరిగిన రోజు మానవత్వం ఏమైంది? తిరుమలకు వెలదలుచుకోకే సాకులు. టీటీడీ బోర్డులో దళితులను నియమించలేదేం? హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు ఇవి. ఎస్, మరో వార్తాపత్రికలోని హైలైట్స్ చూద్దాం. ఎవరికి నష్టం జరగనివ్వం. మూసీ ఏరియా వాళ్ళను బలవంతంగా పంపించడం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తరలిస్తున్నాం. మూసీ ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండి దానకిషోర్ వెల్లడి అన్న వార్త. ఇక హైడ్రోజన్ బాంబ్ దాంతో ప్రజలకు కంటి మీద కునుకు లేదన్న హరీష్ రావు వ్యాఖ్యలు ఇవి. ఇక కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు లొకేషన్లు మారినాయి. వ్యాక్ పోస్ట్ డిజైన్లను పక్కన పెట్టి కొత్త డిజైన్లు చేశారు. కాంగ్రెస్ కమిషన్ ముందు రామగుండం రిటైర్డ్ ఈఎన్సి వెంకటేశ్వర వెల్లడి అన్న వార్తను చూడొచ్చు. ఇక వానాకాలంలోనూ కరెంటుకు ఫుల్ డిమాండ్. ఈ నెలలో 15,570 మెగావాట్ల విద్యుత్ వినియోగం. ఇప్పటి వరకు వానాకాలం సీజన్ లో ఇదే అత్యధిక డిమాండ్. భారీగా వరి సాగు, పెరిగిన విద్యుత్ వినియోగం. గత 10 నెలల్లోనే 4 లక్షల కొత్త కనెక్షన్లు. యాసంగి మాదిరిగా 300 MUలు దాటిన వాడకం. నిరుటి కంటే 40 MUలు ఎక్కువగానే వినియోగం వార్త. ఇక 8వ తరగతి బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా అఘాయిత్యం. నిందితుడిని ఉరితీయాలని స్టూడెంట్స్ గ్రామస్తుల ధర్నా. ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన అన్న దారుణమైన వార్త చూడొచ్చు. హైడ్రాతో కాంగ్రెస్ తలగొక్కుంటోంది. రేవంత్ కు దమ్ముంటే ఓవైసీ నిర్మాణాలను పడగొట్టాలి అన్న బండి సంజయ్ వ్యాఖ్యలు. హైడ్రా దుశ్చర్యలతో సంక్షోభంలో రియల్ ఎస్టేట్. పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక అన్న వార్త. ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళ యజమాని. అక్టోబర్ 3 నుంచి 238 చోట్ల పైలట్ ప్రాజెక్ట్ అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఎస్, ఇక న్యాయంలోనూ పేదలకు అన్యాయం. ధనికులతో సమానంగా అందట్లేదన్న రాష్ట్రపతి ముర్ము చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక చివరిగా దిశ వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. ఉగ్రదేశం మాకు చెప్పుడేంది? మిలిటరీ సాయంతో నడుస్తున్న పాక్ ఉగ్రవాదంలో గుర్తింపు. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే మీరు ప్రజాస్వామ్యంపై మాట్లాడటమా? భారత్ భూభాగంపై ఇంకా ఆ దేశం ఆశపడుతోంది. జమ్మూ ఎన్నికలకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ ప్రధానిపై భారత దౌత్యవేత్త భవిక ఫైర్ అన్న వార్త. ఇక అతివలంతా ఏకం కావాలి. దేశవ్యాప్త నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలి. మహిళా లాయర్లు, లా స్టూడెంట్స్ కలిసి పనిచేయాలి. కేసులు పూర్తయ్యే వరకు జడ్జీలు, పిటిషనర్ల మధ్య ప్రైవేట్ సంభాషణలు ఉండొద్దు. చాణక్యుడు ఇదే విషయాన్ని చెప్పారు. నల్సార్ స్నాతకోత్సవం. రాష్ట్రపతి ఎయిర్పోర్ట్ లో ముర్ముకు స్వాగతం పలికిన సీఎం గవర్నర్ అన్న వార్త. ఇక మున్నుకు మున్సిపల్ బిల్లు ఓకే చేయాలి. ఇక భారత రాష్ట్రపతి ముర్ముకు మంత్రి సీతక్క వినతి అన్న వార్త చూడొచ్చు. ఇక అక్రమ కట్టడాల వెనుక బలవంతులు వారే హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు పేదల ఇళ్ల జోలికి పోలేదు. హైడ్రా అంటే భరోసా, బాధ్యత అన్న కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యలు ఇవి. ఇక మూసి బాధితులకు అండగా ఉంటాం. 576 ఇళ్లకు మార్కింగ్ చేశాం. 406 మంది వెళ్లడానికి సిద్ధం. అందరి అంగీకారంతో తరలిస్తున్నాం. 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాం. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక హైడ్రాపై అనవసర రాజకీయం. హరీష్ కన్నీరు సరికాదు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో ఏం జరిగిందో అంతా తెలుసు. నాడు బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్షాన్ని అనుమతించలేదు. ఇల్లు కోల్పోయిన పేదలకు డబుల్ ఇల్లు ఇస్తున్నాం. ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతున్నాం. త్వరలోనే పిసిసి ప్రక్షాళన. నిజాయితీగా పనిచేసే లీడర్లకే స్థానం. టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్న వ్యాఖ్య. ఇక హైడ్రా భావితరాల భవిష్యత్. 80% ప్రజలు స్వాగతిస్తున్నారు. హరీష్, కేటీఆర్లవి పచ్చి అబద్ధాలు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి. ఇక నాడు అలా నేడు ఇలా అక్రమ నిర్మాణాలను సహించబోమన్న కేసీఆర్ నిర్దాక్షిణ్యంగా కూలుస్తామని 2016లోనే వెల్లడి. ప్రస్తుతం కూల్చివేతలను వ్యతిరేకిస్తున్న కేటీఆర్, హరీష్ అన్న వ్యాఖ్యలు. ఇక మరో నిజాంలా రేవంత్ తీరు. పేదల కన్నీళ్లు చూసి సాడిస్ట్ లా సంతోషపడుతున్నాడు. బుచ్చమ్మది సర్కార్ హత్య, తామే సుప్రీం అన్నట్లు హైడ్రా తీరు అన్న ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు. ఇక రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం. ప్రజలనెత్తిన హైడ్రోజన్ బాంబుల హైడ్రా అన్న హరీష్ వ్యాఖ్యలు ఇవి.
ఇక తెలుగు తారలకు ఐఫా అవార్డులు, చిరంజీవికి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ పురస్కారం, బాలకృష్ణకు ఐఫా గోల్డెన్ లెగసీ అవార్డు, పలు కేటగిరీలో నాని, బ్రహ్మానందానికి సైతం ఐఫా విమెన్ ఆఫ్ ది ఇయర్ గా సమంత అన్న వార్త. ఇక సభ్యత్వ నమోదుపై నడ్డా సీరియస్, పక్షం రోజుల్లో టార్గెట్ రీచ్ కావాలని ఆదేశం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడాలని నిర్దేశం అన్న వార్త. ఇక ఫిబ్రవరిలో భూమిపైకి సునీతా విలియమ్స్ అన్న వార్త. ఇక హిజ్బుల్లా చీఫ్ హతం అన్న వార్త మరోవైపు. ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళల యజమాని అన్న హెల్త్ డిజిటల్ కార్డుకి సంబంధించిన వార్త చూస్తున్నాం. ఇక ఇంగ్లీష్ పై పట్టు లేకుండా ఈఎన్సీ ఎలా అయ్యారు, కమిషన్ కే తప్పుడు సమాచారం ఇస్తారా, తప్పుదోవ పట్టించాలనుకుంటే చర్యలు తప్పవు, రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు పై ఘోష్ ఫైల్, సమాధానాన్ని సవరించుకుంటానన్న రిక్వెస్ట్ రిజెక్ట్, సీకెంట్ ఫైల్స్ ఆలోచన సిడిఓ సిఈదేనన్న రిటైర్డ్ ఈఎన్సీ, అలాంటి ఆధారాలు సమర్పించాలని జస్టిస్ ఆదేశం, ఎంక్వైరీని మధ్యలో నిలిపివేసిన కమిషన్ అన్న వార్త. ఇక రాష్ట్రంలో కొత్తగా 7 వాస్కులర్ సెంటర్స్ డయాలసిస్ పేషెంట్ల కోసం ఏర్పాటు, 33 కోట్ల వ్యయంతో హబ్బులుగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్ హాస్పిటల్స్, అసెంబ్లీ సెగ్మెంట్ కు 1 ఉండేలా ప్లాన్ చేస్తున్నామన్న మంత్రి దామోదర రాజ నరసింహ వ్యాఖ్యలు. ఇవి పలు వార్తాపత్రికలను ప్రధాన హైలైట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.